హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన పల్లెటూరులో చింతాకు చేప అంటే చెరువు చేప. ఈ చింతాకు, చెరువు చేప రెండు కలిపి ఈ వంకాయలు, పచ్చిమిరపకాయలు వేసి అమ్మ కూర చేస్తారండి. ఫ్రెండ్స్, ఈ మన పల్లెటూరులో చింతాకు చేప అంటే ఈ సీజన్లో, ఈ ఎండాకాలం వచ్చే సీజన్లో చింతిగురు బాగా అది ఒక సీజన్లోనే మాత్రం వస్తుంది. కానీ ఈ చింతిగురు కోసం చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే చేపలన్నీ ఎత్తి పెట్టుకొని చింతిగురు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఎగురు బాగా చూడండి ఈ విధంగా శుద్ధంగా ఆ ఎగురు కోసుకొని శుద్ధంగా చేతులతో బాగా నలుపుకుంటారు అనమాట. నలిపేస్తే అంటే కొద్ది కొద్దిగా సన్న 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 పొలాలు వస్తాయి. ఎగురు వరకు మెత్తగా అయిపోద్ది. ఈ విధంగా చేసుకొని కూరలు చేస్తానండి అమ్మ. చూద్దామని అమ్మ చేసే విధానం ఎలా చేస్తుంది అనేది ప్రతి ఒక్కటి మన వీడియోలు తీసుకొస్తాం. ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఫుల్ కూడా వీడియో ఎవరు కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అమ్మ ఎలా చేస్తుంది ప్రతి ఒక్కటి మన వీడియోలో తీసుకొస్తాం ఫ్రెండ్స్. చూడండి అమ్మ ఎలా చేస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు వేయాలి. నూనె గాలిన తర్వాత ఎర్రగడ్డలు వేయాలి. ఫ్రెండ్స్, ఇది మన పల్లెటూరులో చేసేది కట్టెల పొయ్యి మీద. చూడండి, ఇది ఓన్లీ కట్టెల పొయ్యి మీద, అంటే గ్యాస్ కాకుండా కట్టెల పొయ్యి మీదనే వండుతారు. ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద అమ్మని అడిగితే ఎలా చేస్తారు ఏంటంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగుంటుంది అని చెప్తుంది. రుచిగా బాగుంటది. ఎర్రగా ఏగితే ఎర్రగా ఏగాలి. అప్పుడు కరేపాకు వేయాల. ఎర్రగడ్డ బాగా ఏగితే టేస్ట్ బాగుంటుంది అంట. టేస్ట్ బాగుంటది. చూడండి, ఇప్పుడు వేసేది కరివేపాకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు తిరగబాటు వేగిన తర్వాత టమాటాలు నూనెలో వేయించాలి. తలకాయలు తీసేసి చేపలు బాగా మండ మీద వేసి తోమాల. తోమి శుభ్రంగా కడుక్కొని ఆడబెట్టుకొని అప్పుడు ఉప్పు, మిరప్పొడి, పసుపుడి అన్ని వేసి కలుపు చేయాల. ఎరవలే పసుపుడి కారం, మిరప్పొడి 1.5 స్పూను వేస్తే చాలు. కారం ఎక్కువ ఉంటది. చేయాల. కల్లుప్పు దాని అవతల నల్లిపిల్ల చింతాకు, ఆ నలిపిన చింతాకు కలుపు చేయాల. అన్ని కలుపుతం చేయాల. బాగా కలుపుకోవాలా. అంతే అన్ని ఉప్పు, పసుపు అంతా కలుపుతం చేసి తిరగబోస్తే కూర టేస్ట్ ఉంటది. బాగా మొత్తం పసుపు అంతా మొత్తం దాంట్లో బాగా కలిసిపోతది. అప్పుడు నీళ్లు పోయాల. నీళ్లు పోసి ఆ తిరగబాత అది టమాటా వేగిన తర్వాత అప్పుడు ఈ కలుపు చేసి ఇలా కూర ఆ కలుపు గాలు ఎత్తి ఇక్కడ వేయాల. డబర్లో బాగా ఎర్రగడ్డ టమోటా బాగా వేగిన తర్వాత అప్పుడు నీళ్లు పోసుకోవాలా. అంటే కలుపుతాలు అన్నమాట. ఇది మామిడి దబ్బలు, వంకాయలు, ఎర్రగడ్డలు అన్ని కలుపుదల అన్ని వేసుకోవచ్చు. 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటది. పచ్చిమిరకాయలు టేస్ట్ కోసం పచ్చిమిరకాయలు బాగుంటది. అంటే ఇది వరకు పెద్దోళ్ళు ఈ అన్ని కోసేసి అన్ని కలుపుకొని చేసి చింతాకేసి కూర చేస్తే 2 ముద్దలు తినేది పెద్దల రోజుల్లో. అంటే ఇప్పుడు ఈ కూరకు అప్పటి రోజుల్లో బాగా తినేవాళ్ళ. ఇప్పుడు బాగా తినేది. టమాటా ఒక రోజు గుద్దుగా వచ్చిన తర్వాత బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ కలుపుదాలు చేస్తా. ఆ కూర ఆ కలుపుదాలు ఎత్తి ఈ టమాటాలో వేగిన తర్వాత కనిపోతే
బాగా టేస్ట్ గా కూర బాగుంటది. ఏగిందా బాగా? బాగా ఏగింది. పొయ్యి మీద మంట వేస్తుండ్రా. ఇదో పాట పోయాలి. ఓకే. ఇదంతా బాగా అంతా కలిపెట్టాలా. ఇంకొంచెం చేస్తాలే, నీళ్లు పోస్తా. కొంచెం నీళ్ళు పోస్తావా? అంటే పలసంగా ఉంటే ఉడకొద్దా, ఉడికితలకి. అవునమ్మా, ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద నేను చేస్తాను, గ్యాస్ పొయ్యి మీద వండుకోవచ్చు కదా? గ్యాస్ మీద వండుకునే కూరకి ఈ పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద కానీ వండుకుంటే మనకు ఆరోగ్యం కూడా మంచిది, టేస్ట్ బాగుంటది, మనకు ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. అంటే ఈ కట్టెల పొయ్యి మీద నిదానంగా మండుతుంది, కూరకు బాగా నిదానంగా బాగుంటది తినాలనుకుంటే. నోరు ఊరలాడుతుందమ్మా నాకైతేను చూస్తాను. బాగుంటది. అంటే చింతాకు, వంకాయ, ఇంకేమేమి వేసినామా? చింతాకు, వంకాయలు, మామిడికాయలు, పచ్చిమిరపకాయలు, అన్ని ఎర్రగడ్డలు అన్ని, టమాటాలు అన్ని తరగిపోసేసి అమ్మన కూర అన్ని కలుపుదాలు కూర. బాగుంటది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మన అమ్మ ఇది వరకు రోజుల్లో వాళ్ళ అమ్మ నాయన ఎలా కూర చేశారు, ఎంత బాగా చేసి పెట్టారు అనే విధంగా అమ్మ చెప్తుంది. చూడండి, అమ్మ చెప్పే మాటల్లో మీకు నిజం ఏంటో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ చేపల కూర కానీ ఏదైనా సరే అమ్మ చేతి వంట ఎంత మధురం అనేది మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, అమ్మ చెప్తుంది. చెప్పండి అమ్మా. మేము చిన్నపిల్లకాయలప్పుడు మా అమ్మ చేపలు చింతాకు, పచ్చి చింతాకు తెచ్చి నలిపి చాటుతో చెరిగి టమాటాలు, ఎర్రగడ్డలు అంత కలుపు చేసేసి అమ్మని తిరగబాత కాలిన తర్వాత మా అమ్మ కూర చేసేది. అమ్మ రాయి సంగటి చేసేది, ముద్దలు చేసేది. అమ్మ నా గింటుడు కూరకేసి ఒక ముద్ద సంగటి వేస్తే మేమందరం, మమ్మల్ని అందరినీ, మా అమ్మని, మా నాయన్ని, మా పిల్లకాయలందరినీ చుట్టూ కోసం పెట్టుకుని అందరి గిన్నెల్లో ముద్దలు వేస్తే అంత బాగుండేది, రుచిగా తినేది. ఇది వరకు పెద్దవాళ్ళ కాలం చేసేది కూరలో, అంత బాగుండేది. అందుకని నేను ఇప్పుడు ఈ కూర చేస్తున్నా. మీరు కూడా ఎప్పుడైనా అప్పుడప్పుడు వండుకొని ఆ మాత్రం తినండి, ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇప్పటికిప్పటికి తింటే బాగుంటుందా, లేదంటే రాత్రి వండుకొని రాత్రి దినంగా రెండు మిగిలించుకొని తింటుడు ఇంకా కూడా బాగుంటది. అంటే మరుస రోజు తింటే, పొద్దున తింటే ఇంకా కూడా బాగుంటది. ఆ కూర రుచి ఎట్టాడిది. నా రాత్రే కాదు, పొద్దున లేసి కూడా తింటే ఇంకా బాగుంటది. ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, మన పల్లెటూరులో ఇక్కడ వచ్చేసి కట్టెల పొయ్యిల మీద, అంటే గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యిల మీద చేసే కూరలు మీకు ఎంతమందికి నచ్చినాయో చూడండి ఫ్రెండ్స్, చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. దయచేసి మన వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చింతాకు చేప అంటే చెరువు చేప. ఏం చేపమా? చెరువు చేపలు. సరిపోయింది. ఇప్పుడు బాగుంది కూర. రెండు ముద్దలు తినొచ్చు. కూర భలే ఉంది. బాగుంది. నాకైతే నోరు ఊరుతుందమ్మా. మీ నాయన కూడా బాగా తింటాడు. మీ నాయన కూడా భలే తింటాడు. నేను ఇంకా దించేస్తా, ఉడికిపోయింది, గుత్తంగా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, కూరకు బాగా కూడా ఉడుకుతా ఉంది. ఆ ఉడికేటప్పుడు ఆ స్మెల్, భయంకరంగా స్మెల్ ఎట్ట వస్తుందంటే భలే వస్తుంది, మామూలుగా లేదు స్మెల్. నాకైతే అమ్మ ఒకసారి ధీమా చూద్దాం, ఉప్పు చూద్దాం, కూర రెడీ అయిందని అంటే రెడీ అయిందైనా ఓకే చూద్దాం అని చెప్పి అమ్మ చెప్పింది. చూద్దాం, ఇప్పుడు ఉప్పు చూద్దాం ఎలా ఉందో. ఆ స్మెల్లే నాకైతే భలే ఉంది. చూద్దాం, ఉప్పు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం. ఉప్పు చూడు. అబ్బా, కాలు నువ్వు తిన్నావు. అమ్మనైనా కాలు సూపర్ గా ఉంది. చింతాకు కూర కంటే ఎట్లుంటదా? చింతాకు శివాజీ కోసుకొచ్చినాడు. అన్ని వండలేదంట. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కూరకు. చింతాకు, చెరువు చేప, వంకాయ, మామిడికాయ, పచ్చిమిరపకాయ కూర చూడు రెడీ అయిపోయింది. అమ్మ దించుతుంది. ఓకే, గుడగుడ అనే సౌండ్ కూడా ఆగిపోయింది. చూడండి,
ఓకే. చూడు కూర చేసి చూడు ఎట్టుందో ఉమ్, వాళ్ళ ఉమ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది చేపల కూర. అంటే ఈ చింతాకు చెరువు చేప అంటే మన మామూలు పచ్చి చేపల కూరకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పచ్చి చేప అనేది ఒక లెక్కలో ఉంటుంది తినేదానికి. ఇదైతే టేస్ట్ ఉంటుంది. అంటే దీంట్లో ఎందుకు టేస్ట్ ఉంటుంది అంటే చింతాకు అంటే పుల్లగా ఊరుగా అన్నీ పడింది కాబట్టి దానివల్ల ఇది టేస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఇది రాగి సంగటికి రాగి సంగటి చేప కూడా తినొచ్చు, కానీ అది ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది, ఇది టేస్ట్ వేరేలా ఉంటుంది. ఒకసారి కావాలంటే మీరు ఎవరైనా ఫ్రెండ్స్ తినాలనుకుంటే ట్రై చేసి చూడండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, రాగి సంగటి చింతాకు చెరువు చేప వేసుకుని కూర ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా తినాలనుకుంటే ఒకసారి మన అమ్మోళ్ళు ఉంటారు కదా, ఎవరో పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ చేత ట్రై చేసి చూపించుకోండి. ఎంత బాగుందంటే మన పిల్లలకు కూడా, అంటే ఈ కూరకు అమ్మ చేసిన కూరకు మన పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి అంటే ఈ జనరేషన్లో వాళ్ళు కొంతమంది రాగి సంగటి అనేది తెలియదు, కొంతమంది తినరు. కానీ ఏంటంటే మన పిల్లలు కూడా తినాలి. అందుకే వాళ్ళకి మాత్రమే అన్నం పెట్టాము, మామూలు అన్నం పెట్టాము. నేను వరకు రాగి సంగటి వేసుకుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా మన ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అమ్మ ప్రతి ఒక్కటి అందులో ఏమేమి వేయాలి, ఎలా చేయాలి ప్రతి ఒక్కటి చెప్పుంది. చూసి మీరు కూడా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి చూడండి. ఈ కూరకు ఎంత బాగుంది అనేది మీకు అర్థం అవుద్ది తిన్న తర్వాత. తిని ట్రై చేయండి. అంటే అన్నప్పుడల్లా సీజన్లో దొరకదు ఈ చింతగిరి కూడా, ఓన్లీ ఎండాకాలం మాత్రమే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.